ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు 5వ తేదీ నుంచి వక్రత్యాగమై మే 15వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. దాంతోపాటు గురువుకి కోణస్థానంలో కేతు ఉన్నాడు. సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నం నుంచి 2వ స్థానంలో ధనస్థానంలో గురువు ఉండి అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అయితే ఇలా ఎప్పుడైతే 2వ స్థానంలో ఉంటాడో మేషలగ్నం వారికి సహజంగానే శుభుడైనందుకు ఇక్కడ 2 ఫలితాలు. ఒకటి మంచి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ యొక్క వివాదాలు అనేటువంటివి తొలగడం జరుగుతుంది. అలాగే దాన్ని రీసెర్చెస్ చేసేటువంటి విషయాలు చాలా మంచి రీసెర్చ్ చేస్తూ ఉంటారు, దానిలో కొన్ని మంచి ఫలితాలు వస్తుంటాయి, రీసెర్చ్ ఫలించింది అంటూ ఉంటారు, అటువంటివి బాగుంటాయి. అయితే మన కేతువు మేషలగ్నానికి ముఖ్యంగా కేతువు పూర్వజన్మ కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి కేతువు మారే వరకు ఇప్పుడు గురువేమో మే 15వ తేదీకి మారుతున్నాడు, వృషభ రాశి నుంచి 3వ స్థానంలోకి వెళ్తాడు. కేతువేమో మనకి మే ఎండింగ్కి మారుతున్నాడు కాబట్టి మే ఎండింగ్ వరకు ఎవరికైనా అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు 12వ స్థానాధిపతి వచ్చి 2లో కూర్చోవడము, 12వ స్థానంలో శని రాహువులు కూడా వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఏంటంటే ఒక్కోసారి ఒక మాయలాగా ఎవరో ఏదో చెప్పారు, ఎందులోనో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వస్తుంది అనేటువంటి ఒక తెలియని ఒక వీటిలోకి ఎంటర్ అవ్వడం, అందులో డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి చేస్తుంటారు తెలియకుండా. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడు కూడా గురుగ్రహం అనేటువంటిది ఏదైతే ఉందో అది న్యాచురల్గా కొన్ని లగ్నాలకు శుభుడు, కొన్ని లగ్నాలకు పాప అవుతూ ఉంటారు. అయితే ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ కూడా 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల ప్రభావం మీనరాశిలో శని రాహువు యొక్క ప్రభావంతో 2వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు లేదా ఏదైనా ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారకు సంబంధించిన విషయంలో ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. కొన్ని విషయాలు జాగ్రత్త కూడా పడుతూ ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మరియు గ్రహ ఆరాధన ఏం చేయాలి అంటే ముఖ్యంగా గ్రహాల దగ్గర మీరు శని, కేతువు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి క్యారెట్స్, బెల్లము మరియు గ్రాసము తినిపించండి. కాస్త తీవ్రత ఎక్కువగా ఉందండి, నాకు ఏదైనా దానం ఇస్తే మంచిదా అంటే సింపుల్గా ఉలవలు 1, కందులు 1, నువ్వులు 1 దానంగా ఇవ్వండి. అందులో ముఖ్యంగా మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే, ముఖ్యంగా 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి సూర్యుడిని చూస్తూ ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ అనేటువంటిది మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది. గురు బలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం. సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు, అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి. గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం, గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుందంటారు. మీరు గమనించండి, సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది. గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది. ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది. అంటే ఏంటి, సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా. అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి. గురుగ్రహం బాగాలేదు అప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే
గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జీవకారకుడు అంటారు. జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు, మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు. మీ లగ్నానికి శుభుడు అయ్యారనుకోండి, మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే, చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము, ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము, గురువుల యొక్క అనుగ్రహం, గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు. గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా. అదేవిధంగా సంతాన ప్రాప్తి, పేరు ప్రఖ్యాతలు రావడం, ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది. అదే కనుక గురువు బాగోలేడు, అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు, మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో. అలాగే సంతానంతో కొంత ఇబ్బంది, సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే, సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు. మీకు ఉపాధ్యాయుడు వేరు, అంటే టీచర్స్ వేరు, గురువులు వేరు, రకరకాల ఇది ఉంటుంది. మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారిని వాడేస్తుంటారు వర్డ్, కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగుని చూపించేవారు గురువు అవుతారు. అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి? సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు ఉంటాయి. శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము, మిథునము, కన్య, అదేవిధంగా మకర, కుంభాలు, అదేవిధంగా తుల కూడా శనివర్గ లగ్నాలే అవుతాయి. మిగిలిన 6 అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి. గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు, కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి. అయితే మీకు ఇది గురుబలం పెరగాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురువు గారికి సేవ చేసుకోవడము, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ, గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు, సన్నగా తురిమినటువంటి అరటికాయల్ని గోవులకు తినిపించండి, ఖచ్చితంగా గురుబలం వస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి, అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి. అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగబాను ఆ గంధముతో పూజించండి, పుష్పము గంధం తీసుకొని పూజించండి. గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది. గురువుల్ని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి తప్పులు చేయకండి. గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు. గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది. గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి చేయండి. మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.